హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, కొంతమంది స్ట్రెస్ ఉంటే, యాంగ్జైటీ ఉంటే ఫుల్గా తింటూ ఉంటారు. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది కదా. చూడండి మేడం, ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ ఉంది కదా, చాలా మందికి అసలు స్ట్రెస్సే ఉండదు. వాళ్ళే అనుకుంటారు స్ట్రెస్ ఉంటుంది అనేసి. ఎట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇది అన్నారు కదా, స్ట్రెస్ ఉంటే తింటారు అనేసి. ఒక పేషెంట్ వచ్చి ఒక్కటే కాదు, ఇది ఎంతో మంది ఆడవాళ్ళ నోట్లకి వెళ్ళి నేను ఇదే విన్నా. ఓకే. ఏమనేసి, ఇప్పుడు కొడుకు పెళ్లి చేసుకుంటలేడు, చేసుకోమంటే చేసుకుంటలేడు, అది స్ట్రెస్ వాళ్ళకు. అంతే కదండి. మరి ఎందుకు? పెళ్లి అయిపోయినాక సుఖశాంతితో ఉంటాడని ఏం గ్యారెంటీ ఉంటుంది వీళ్ళకు? సరే, కోడలు మంచిది రాలేదు అంటే ఏమైతుంది? ఇప్పుడు అది స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళకు. కొడుకు అమెరికాలో ఉంటాడు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఇది పర్టికులర్ కేసు చెప్తున్నాను నేను మీకు. రోజమ్మ ఫోన్ చేయడం, పెళ్లి ఎప్పుడు వేసుకుంటావు, పెళ్లి ఎప్పుడు వేసుకుంటావు, పెళ్లి ఎప్పుడు వేసుకుంటావు, ఇది కొడుకుకి చెప్పడం. మళ్ళా అక్కడ నుంచి అయినా ఈమెతోటి కొట్లాడడం, ఇద్దరు ఫోన్లు పెట్టేయడం, ఈమె ఆ టెన్షన్ లో తినడం. స్ట్రెస్ ఇప్పుడు ఆయనకు కూడా ఉందా లేదా? ఇప్పుడు ఆయన మన పేషెంట్ కాదు కదా. ఓకే. అమ్మది స్టోరీ చెప్తున్నా. డైలీ నైట్ 9ంటికి డిన్నర్ అయిపోతుంది, 11:30కి కొడుకుతోటి కొట్లాట అయిపోతుంది. దాని తర్వాత ప్లేట్లో తొక్కు పచ్చడి వేసుకోవడం, దాంట్లో కొంచెం చుడువా వేసుకోవడం, మళ్ళీ దాంతో రొట్టె తినడం. 3-4 రొట్టెలు కూడా తినేస్తున్నా సార్, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే కొడుకు పెళ్లికి రెడీ అయితలేదు. నేను ఒకటి అడిగిన ఈ పేషెంట్కి, అట్లా 1 year నడిచింది అంట. 1 year నడిచినాక ఇప్పుడు ఏ స్ట్రెస్ వచ్చినా తినడం. పనామే ఇవాళ రాలేదు బాసనలు దోమడానికి, కథం టెన్షన్, చిప్స్ ప్యాకెట్ తినేసాడు. ఈ ఒక్కటే పేషెంట్కి అంటలేను నేను. ఇప్పుడు ఈ పేషెంట్దే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా నేను. ఇట్లా కొడుకుతో ఇట్లా కొట్లాటలై ఇట్లా తినడం, పని మంచి రాలేదు అనుకోండి, ఇంటికి బాసనలు తోమడానికి ఎవరు లేరు, కథం ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకోవడం, తినేసేయడం, దాని తర్వాత బాసనలు తోమడం. బాసనలు తోమేటప్పుడు కూడా మధ్యలో ఆగి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాక్లెట్ తినడం. అంటే చిన్న చిన్న ఏదైతే స్ట్రెస్ ఉండదు కదా, ఏమైతే ఇప్పుడు పనామే రాదు, తన స్ట్రెస్ బస్టర్ ఈటింగ్ పెట్టుకుంది. ఈటింగ్ ఎగ్జాక్ట్లీ. అంటే స్ట్రెస్ ఉంటదా లేదా అని తెలియదు, కానీ తిండి మాత్రం పోవాలి. అట్లా అయిపోయి బరువు పెరుగుడు. సరే, మీకోటి చెప్తా. నేను ఏమంటా, పేషెంట్లు ఎట్లాంటి ప్రాబ్లంలు చెప్తారంటే, అసలు ఇటువంటి మనుషులు ఉంటారు, ఇటువంటి ప్రాబ్లంలు ఉంటాయి కూడా అనేసి మనకు అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం మధ్యలో వీళ్ళ ప్రాబ్లంలు చిన్నగా అనిపిస్తాయి. అరే పనామే రాలేదు, ఎవరు ఉంటారు అనేసి నాకు టెన్షన్ అయి నేను తినేస్తా అంటే ఏమని అనిపిస్తుంది మనకు, అవునా కాదా? అయితే అట్లా బరువు పెంచుకున్నారు. 58 నుంచి ఆ పేషెంట్ కి 84 kgs వచ్చేసినాయి. మళ్ళా మెనోపాజ్ కూడా అవుతుంది, అవునా కదా? దాంతో స్ట్రెస్ ఈటింగ్ దీంతో 84-85కి వెళ్ళిపోయినాక బీపీ పెరగడం, బాడీలో షుగర్ రావడం, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అవుతాయి. అయితే నేను మన దగ్గర బీపీ తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ గురించి వచ్చిండ్రు వీళ్ళు. నేను ఒకటే చెప్పిన, మీరు ఇట్లా తింటే మీ కొడుకు పెళ్లి అవుతుందా? కాదు కదా. మీరు ఇట్లా తింటే మీ కొడుకు పెళ్లిలో మీకు పని చేయడానికి వస్తుందా? రాదు, అవునా కదా? అవునండి. అయితే ఇట్లా కౌన్సిల్ చేసి నేను ఒకటి చెప్పిన, మందులు వాడండి, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఇంటికి పోయి చిప్స్ ప్యాకెట్లు తొక్కువి ఎన్ని బాటలు ఉన్నాయి, 12 తొక్కులు ఉన్నాయంట ఇంట్లో, 12 పికెల్ బాటిల్స్. అంటే ఇట్లా సూపర్ మార్కెట్ కి పోతే ఏడ పికల్ కనిపిస్తుంది అక్క. ఇది ఏంది అంటే సైకలాజికలీ కూడా ఎఫెక్ట్ అయింది. ఇట్లా స్ట్రెస్ ఈటింగ్ వల్ల ఇది ఒక ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాగా తయారైంది. ఏమనేసి జర్రా టెన్షన్ అవ్వగానే తొక్కులు తీసుకోవడం, తినడం. అట్లా ఈ పేషెంట్కి అయితే మనం ఇస్తే ఆ యాంగ్జైటీ కూడా తగ్గింది, ఆ ఈటింగ్ డిజార్డర్ కూడా పోయింది, వెయిట్ కూడా తగ్గింది. ఇట్లా ఎంతో మందికి ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, లోకం సర్వనాశనం అయిపోయినా మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు అప్పుడే మీకు ప్రాబ్లం అవుతుంది, అవునా కాదా? అరే నువ్వు పెళ్లి చేసుకుంటలేవు అనేసి కొడుకుకి చెప్తే వాడికి ఏం టెన్షన్ ఉందో కదా. అరే నాకు ₹1,00,00,000 జాబ్ వస్తే నేను పెళ్లి చేసుకుంటా అనేసి వాడు అనుకుంటుండొచ్చు కదా. ఇప్పుడు ఆ టెన్షన్. సరే, కొడుకు పెళ్లి అయింది, పిల్లలు ఎప్పుడు కంటావు అనేసి ఆ టెన్షన్ ఒకటి. పిల్లలు పుట్టినాక వాళ్ళకి జలుబు అయితే దానికి కూడా టెన్షన్ పడతారు, నాయనమ్మ తాతయ్య దానికోసం కూడా టెన్షన్ పడతారు, అవునా? ఎందుకు ఇవన్నీ టెన్షన్, అవునా కదా? జలుబు అయితే కూడా టెన్షన్ పడేటోళ్ళు ఉంటారు. ఎవరికి? మన్మడికి. మన్మడికి జలుబు అయింది. అమ్మకు కూడా అంత టెన్షన్ ఉండదు, నాయనమ్మకి అంత టెన్షన్ ఉంటది. మళ్ళా నాయనమ్మకు తెలుసు జలుబు వస్తే 7 రోజుల్లో తగ్గుతుంది అనేసి,
అవునా కదా? ఇప్పుడు మనం ఇన్ని వైద్యాలు ఇన్ని చిట్కాలు మాట్లాడతాం కదా, ఇంటి వైద్యాలు ఇంటి చిట్కాలు, ఇవన్నీ నైనమా చెప్పినవే ఉంటాయి కదా. మళ్ళీ నైనమా టెన్షన్ పడి ఏం లాభం? పాయింటే కదా. అట్లనే కొందరికి ఏం టెన్షన్ ఉంటుంది, నల్లు టైంకి వస్తుందా రాదా అనేసి టెన్షన్. దాంట్లో కూడా మళ్ళా తినడం, కొందరు ఊర్లలో గిన్నెలు నింపుకొని పెట్టుకుంటారు, దాంట్లో కూడా స్ట్రెస్ ఈటింగ్ అవుతుంది. కొందరికి ఏంది, ఆఫీస్కి పోతారు, బాస్ తిడుతుండు, డెస్క్లో చిప్స్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ అవి ఇవి పెట్టుకుంటారు, అటు తింటూనే ఉంటాడు ఇటు తింటూనే ఉంటాడు. అవునా కదా? అంటే అది వినకుండా తిండి పోతే జర స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని ఎంతో మందికి ఇట్లా వెయిట్లు పెరుగుతున్నాయి. మళ్ళా దాని తర్వాత ఫుల్ వీక్ స్ట్రెస్ చేసిన, నేను ఫుల్ తపన పడిన, ఇవాళ మొత్తం నేను తీస్తా అనేసి ఒక వెబ్ సిరీస్ పెట్టుకుంటున్నారు. దాంట్లో చిప్స్ ప్యాకెట్ ఒక సైడ్, చాక్లెట్ కూడా ఒక సైడ్, తినడం. ఎంతసేపు 8 గంటలు నడుస్తుంది సిరీస్, వీళ్ళు 8 గంటలు తింటారు మెల్లగా. అట్లా కూడా బీపీ కేసులు, షుగర్ కేసులు అయితే వస్తున్నాయి. బరువు కూడా అట్లనే పెరుగుతుంది కదా. అయితే ఆ పేషెంట్కి కూడా తగ్గింది, ఎవరికైతే బరువు ఎక్కువ ఉంటుంది వాళ్ళకు కూడా తగ్గుతుంది. ఇది ఓన్లీ బరువు డిసార్డరే కాదు, మొత్తం మైండ్కి కూడా డిసార్డర్ ఇది. మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే అట్లా చాలా మందికి ఒక వెయిటే పెరుగుతలేదు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేది కూడా పెరుగుతుంది దీనివల్ల. అందుకే ఇది మీకు ఉంటే మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాను నేను. వెయిట్ లాస్ అవ్వాలి అని నిర్ణయించుకున్న వాళ్ళ కోసం ఏదైనా హోమ్ రెమెడీ చెప్తారా చైతన్య గారు? హోమ్ రెమెడీ నేను చెప్తాను, కానీ నేను ఇంకోటి కూడా చెప్తాను. మీకు బై ఛాన్స్ వెయిట్ బరువు తగ్గాలని ఉంటే ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినే అలవాటు చేసుకోండి. ఫస్ట్ థింగ్ అది. నేను ఇది తినేసి నేను బరువు 50 కిలో తగ్గుతా 100 కిలో తగ్గుతా అంటే నడవదు. ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, టైంకి నిద్ర అవ్వండి. అవునా కాదా? థంబ్ రూల్స్ అది. మళ్ళా హోమ్ రెమెడీ వచ్చేసరికి ఇది ఒక ఏన్షియంట్ హోమ్ రెమెడీ, ఎన్నో వేల సంవత్సరాల నుంచి చాలా ప్రూవెన్ హోమ్ రెమెడీ. ఒక గిలాసు తీసుకోవాలి, దాంట్లో 1 చెంచా మీరు జీలకర్ర వేయండి, 1 చెంచా సోంపు వేయండి, 1/2 చెంచా వాము వేయండి, 1 చెంచా ధనియా గింజలు వేయండి, గోరువెచ్చని నీళ్ళలో బాయిల్ చేయండి, అది గ్లాస్లో నింపుకోండి, రోజు 1 పూట తాగండి. దీంతో మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది. జర నీరసం ఉంటుంది నాకు, ఇప్పుడు ఈ స్ట్రెస్ ఈటింగ్ తోటి మొత్తం నీరసం ఉంటుంది డాక్టర్, నాకు తినకపోతే నడుస్తలేదు పని. ఎంత పని ఉంటుంది అంటే, నాకు మార్నింగ్ పిల్లలకి తయారు చేసి స్కూల్కి పంపించాలి, మళ్ళా అందరికీ వండాలి, మళ్ళా నా జాబ్కి పోవాలి, మళ్ళా రిటర్న్ రావాలి, మళ్ళా వండాలి, మళ్ళా ఎవరైనా మళ్ళీ గొడవలు గిడవలు అవి ఇవి స్కూల్లో కూడా ఉంటాయి, టీచర్ జాబ్ చేస్తే ఆఫీస్లో కూడా ఉంటాయి, మళ్ళీ అత్తయ్య మాటలు విన. ఇంత టెన్షన్ ఉన్నాక తినకుండా ఎట్లా ఉంటా నేను? ఇంత పని చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు అంత ఫ్యాట్ డిపాజిషన్ అయింది అంటే ఏంది, ఎంత అవసరం? దానికన్నా ఎక్కువ మనం తింటున్నాం. మన స్ట్రెస్ లో మనమేమనుకుంటున్నాం అంటే మనకు నీరసం వచ్చేస్తుంది ఒక రోజు తినకపోతే అనేసి. తీయండి మైండ్లోకి వెళ్ళి, ఈ హోమ్ రెమెడీ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఎవరు ఏం చెప్పినా రామ్ రామ్ నమస్తే అనేసి చెప్పేసేయండి. ఎవరికి ఒక మాట చెప్పకండి. అరిచేటోడు అరుస్తాడు, మీరు వింటనే లేరు, అరిచి కూడా మీ మీద అరిచినట్టే కాదు కదా, అవునా కాదు? అది మీరు మర్చిపోకండి. బస్ బరువు కూడా తగ్గుతుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది, స్ట్రెస్ ఈటింగ్ కూడా పోతుంది. సో చేతన్ గారు చెప్పిన మాటలు ఫాలో అవుతే 80% ఆఫ్ అవర్ జాబ్ ఇస్ ఆల్రెడీ డన్ అనే చెప్పొచ్చు. సో చేతన్ గారు ఫ్రీ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారా? ఈ వీడియోని సేవ్ చేసుకొని అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. Thank you so much, sir.